ఎలా ఉంది ఉంది బాగానే చేస్తున్నాడుగా. బాగానే చేస్తున్నాడు. ఉమ్. అంతా మంచిగానే కొనసాగుతుందండి మరి. మంచిగానే ఉంది, మంచిగానే కొనసాగుతుంది. చెప్పిన పథకాలన్నీ అమల్లోకి వస్తున్నాయా? ఇంకా పథకాలన్నీ ఏటా ఒకటి పెడుతున్నాడుగా, మెల్లగా అమలు చేస్తాడు. అమలు చేస్తాడేమో. అదే రైతుల పరిస్థితి ఎలా ఉంది 7 సంవత్సరం? రైతుల పరిస్థితి అంటే ఎక్స్పోర్ట్ లేక ధరలు లేక దిగాలు పడి కూర్చున్నాం. మేమేం చేస్తాం, ఇంకా ధరలు లేనప్పుడు పొలం వేయాలా వద్దా అన్నట్టు మేలకుండా చూస్తా ఊరుకున్నాం. అది అంటే ఈయన చంద్రబాబు గారు వచ్చిన తర్వాతనే ధరలు అనేవి లేవంటారా? ధరలు పైన ఎక్స్పోర్ట్లు ఉంటే ధరలు ఉంటాయి. ఈయన చేసేది ఏముంది, ఎక్స్పోర్ట్లు ఆర్డర్లు ఇవ్వాలి కదా. పైన ఎక్స్పోర్ట్ ఆర్డర్లు తీసుకుంటే పోతూ ఉంటాయి, రేట్లు పెరుగుతూ ఉంటాయి. మరి 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు అవుతూ వస్తున్నాయి? ఇప్పటికైతే సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఒకటో రెండో చేశాడుగా, మెల్లగా చేస్తాడు. మరి చేస్తాడేమో. మరి మాకేం తెలుసు, ఆయన ఆయన మనసులో ఉండదు, మాకేం తెలుసు. అంటే ఒక సంవత్సరం పథకాలు ఏమి రాలేదు కదా మరి. అదే చేస్తాను అన్నాడుగా, ఎదురు చూడటమే. మరి మరి మనం చేసేది ఏముంది, ఆయన చేతుల పైన ఆయన చేయాలి కదా. రైతు భరోసా సంగతి ఏమైంది? ఇంకా రైతు భరోసా వేస్తా అంటున్నారు. మరి ఇంకా వేస్తాం అంటున్నారు. మరి ఎప్పుడు వేస్తారో తెలియదు. పలానా తారీఖున వేస్తాం అని కూడా న్యూస్ ఏం లేదు. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు కదా. అయ్యో, వాళ్ళని అడగాల్సిందే. వాళ్ళు 18 సంవత్సరాల వాళ్ళు అడగాలి. మమ్మల్ని అడిగితే ఏం చేస్తాం? ఇంట్లో మహిళలు ఉంటారు కదా, మన ఇంట్లో వాళ్ళకి వస్తున్నాయి ఆ పథకాలని. మా ఇంట్లో మేము 75 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు మా మిస్సెస్కి. ఇంకెవరు లేరు కదా, మాకేం తెలుస్తుంది. ఫ్రీ బస్సు సంగతి ఏమైందండి? మరి ఉచితంగా బస్సులు అన్నారు కదా. ఆగస్టు 15 పెడతానంటున్నాడుగా, ఆయన చేశాడు. ఆగస్టు 15 ఇచ్చాడు. చేస్తాడంటారా మరి మీకు తెలిసినంత వరకు? మాకు తెలిసి చేస్తానన్నాడు. మరి చేస్తాడంటే ఆయన మనసులో ఉండదు, మనకేం తెలుసు. ఆగస్టు 15 నుంచి చేస్తానన్నాడు. అది ఈ కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటండి? మరి పెరిగాయా తగ్గాయా కరెంటు బిల్లులు? ఫుల్గా పెరిగినాయి, మామూలుగా కాదు. కరెంటు బిల్లు బాగా ఎక్కువగా పెరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బాదుడే అని ప్రోగ్రాంలు పెట్టారు. కరెంటు బిల్లులు పెంచని తమ్ముళ్ళు అని చెప్పారు బాబు గారు. మరి ఇప్పుడు ఆయన పెంచాడు, ఆయన వచ్చిన తర్వాత పెంచాడుగా, డబల్ చేశారు. మరి ఏం చేస్తాం, నెల కూడా కడతా కూరుకున్నాం. బిల్లు కట్టకపోతే కనెక్షన్ తెస్తారు కదా, తప్పక బిల్లు కడుతున్నాం. మరి చేసేది ఉంది. అంటే ఇంకా మరి 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అన్నాడు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా తమ్ముళ్ళు అన్నాడు. అలానే జరుగుతుందా? బెల్ట్ షాపులు ఎందుకుండవు? ఏ గవర్నమెంట్ వచ్చినా బెల్ట్ షాపులు జరుగుతూనే ఉంటాయి. వాటి పైన అవి చేస్తూనే ఉంటారు. ఆ మద్యం తాగేవాడికి తెలియాలి, మాకేం తెలుసు.